గౌరవం. మనం ఇవాళ ఇక్కడ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి జిల్లా పెద్దలకు, నా తోటి మెకానిక్ సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం. జిల్లా నుంచి ఎవరైనా అమూల్యమైన సలహాలు ఎవరైనా ఇవ్వదలుచుకుని ఉంటే ఫస్ట్ ఏమైనా మగవాటం లేకుండా ఒక్కొక్కరు వచ్చి మాట్లాడితేనే ఆఖరి నేను చెప్తానని విషయం. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ యూనియన్ల కార్యవర్గ సభ్యులకు, జిల్లా యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెంట్, వివిధ కార్యవర్గ సభ్యులకు ది భీమవరం మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అలాగే మా కార్యవర్గం తరఫున, ప్రత్యేకించి నా తరఫున మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ మన జిల్లా యూనియన్ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ మేసాల రాము గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఇక్కడ మీట్ అయిన విషయం ఏంటంటే, సబ్జెక్టు పరంగా మన జిల్లా యూనియన్ ఎలాగా భవిష్యత్తు కాలంలో అభివృద్ధి చెందాలి, జిల్లా యూనియన్లో ఉన్న లోపాలని మనం చర్చించుకోవటం గురించి, అలాగే జిల్లా యూనియన్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు ఎలా పనిచేస్తున్నారో, జిల్లా మెకానికర్ల గురించి ఏ పాలసీలు తీసుకొస్తున్నారు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇంకా బెటర్గా ఏం తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలని మన పెద్దలు గమనించి ఆ విషయాలని నిర్మోహటంగా చెప్తేనే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందన్న అభిప్రాయంతో ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన అందరూ తప్పనిసరిగా రండి, జిల్లా యూనియన్ని మనం అభివృద్ధి చేయటానికి అనేక అవసరాలు ఉన్నాయి, చేసే కార్యవర్గ సభ్యుల్లో వర్క్ని ఏ విధంగా చేయాలన్నది మనం చర్చించుకుందామనే ఆ భావంతో పెట్టడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించి మన జిల్లా యూనియన్ని ఏ విధంగా పటిష్టం చేసుకోవాలి, ఏ విధంగా దాని ద్వారా జిల్లా యూనియన్ వివిధ యూనియన్లకి జిల్లా యూనియన్ ద్వారా సహకారాలు ఎలాగ అందించాలి అని అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి జిల్లా యూనియన్ని పరిశీలిస్తున్నాను. మన యూనియన్కి మనం ఎంత పాటుపడుతున్నామో, ఎంత క్రమశిక్షణగా మన యూనియన్ని బలోపేతం చేసుకుంటున్నామో, అదేవిధంగా జిల్లా యూనియన్ కూడా మన మిగతా యూనియన్లు బలోపేతం చేయాల్సిన అవసరం వచ్చిందేమో అని నాకు అనిపించి, నా పర్సనల్ అభిప్రాయంతో ఈ మాట చెబుతున్నాను. ఆయన అధ్యక్షుల వారు మనం ఏ సమస్య అయినా ఒక విషయం చెప్తే ఎంతో క్రమశిక్షణ, ఎంతో శ్రద్ధతో విని దానికి పరిష్కార మార్గం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మిగతా యూనియన్లు కూడా జిల్లా యూనియన్కి సహకరించాలి. అలాగే మాకు ప్రత్యేకించి మా భీమవరం యూనియన్కి మేము కొత్తగా కార్యవర్గం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి విషయం ఆయనతో చర్చించడం, చిన్న చిన్న సలహాలు కానీ సూచనలు కానీ ఆయన్ని తీసుకోవడం, ఆయన మాకు చక్కగా సలహాలు ఇచ్చి మేము ఇంత అభివృద్ధిలోకి ఇలా ఈరోజు జిల్లాలో మంచి పేరు వచ్చే విధంగా మేము ఎదరికి నడుస్తున్నామంటే ఆయన సలహాలు సూచనలు కూడా మేము ఆచరించి పాటించి ఎదరికెళ్తున్నాం. మరీ ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల వారు ఎప్పుడూ మాతో చెప్పేది ఏంటంటే, ముందుగా లోకల్ యూనియన్ని పటిష్టం చేసుకోండి, ఈ సమస్యలు పెద్దగా రావు. మీరు మీ యూనియన్ని బలంగా తయారు చేసుకుంటే మనకు అక్కడ ఉన్న లోకల్ సమస్యల్ని మీరే పరిష్కరించుకుంటే జిల్లా యూనియన్తో పెద్దగా పని ఉండదు అని ఆయన ఎప్పుడు తరచూ నాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సూచనల మేరకే మేము ఈ 2 సంవత్సరాల్లో భీమవరం యూనియన్ని మరింత బలంగా తయారు చేయటం జరిగింది. మేము సంకల్పించిన ఆ యూనియన్ బిల్డింగ్ని అతి త్వరలో గృహప్రవేశం చేసే విధంగా మేము తయారు చేయటానికి
మాకు మంచి సలహాలు ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి మా యూనియన్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను మరి చెప్పవలసిన విషయం ఏంటంటే, మన యూనియన్లను ఎంత బలంగా తయారు చేసుకుని శ్రద్ధగా నడిపిస్తున్నామో, అలాగే జిల్లా యూనియన్కి కానీ జిల్లా కార్యవర్గానికి కానీ మన వంతు సహకారం అందింతే అది కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా జిల్లాలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. జిల్లాలో మిగతా యూనియన్లతో కమ్యూనికేషన్ పెరిగినప్పుడు మనకు వేరే ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ యూనియన్కి జిల్లా వారికి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన అక్కడ ఉన్న లోకల్ యూనియన్ని చెప్పి ఆ లోకల్ యూనియన్ ద్వారా మనం ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. దాని విధంగా మీరు అందరూ ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.